తలకు తుపాకీ గురి, పీకపై కత్తి, దుండగులను ఎదుర్కొన్న శివంగులు. కొరియర్ డెలివరీ బాయ్స్ రూపంలో పట్టపగలు ఇంట్లోకి చొరబడి తుపాకీతో దోపిడీ కోసం బెదిరించిన దుండగల్ని ఓ మహిళ ధైర్యంగా ఎదిరించింది. నిందితుడితో కలబడింది. తీవ్రంగా పనుగులాడి అతడిని తిప్పికొట్టింది. తల్లిని కాపాడేందుకు 17 ఏళ్ల కూతురు కూడా అండగా వచ్చింది. ఇద్దరూ కలిసి హెల్మెట్ తొలగించి చితకబాదారు. నిందితుడిని గతంలో తమ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన వ్యక్తిగా గుర్తించారు. నాటు తుపాకీతో దోపిడీకి ప్రయత్నించి తల్లి కూతుళ్ల నుంచి ఎదురైన ప్రతిఘటనతో పిక్క బలం చూపించిన నిందితుడిని స్థానికులు వెంటాడి పట్టుకున్నారు. దుండగుడిని యూపీకి చెందిన వారిగా గుర్తించారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్పురా జైన్ కాలనీలో నవరతన్ జైన్ కుటుంబం నివాసముంటోంది. గురువారం మధ్యాహ్నం కాలనీలోని వారింటికి కొరియర్ డెలివరీ బాయ్స్ వచ్చారు. ఆ సమయంలో నవరతన్ జైన్ ఇంట్లో లేరు. ఆయన భార్య అమిత, కుమార్తె పని మనుషులు ఉన్నారు. మధ్యాహ్నం 2:15 సమయంలో అమిత, ఆమె కుమార్తె, పని మనిషి ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు యువకులు నేరుగా కొరియర్ అంటూ ప్రధాన గేటు నుంచి లోపలికి వెళ్లారు. గుమ్మం బయటే ఉండాలని అమిత సూచిస్తుండగానే ఇద్దరిలో ఒక వ్యక్తి నేరుగా ఇంట్లోకి చొరబడ్డాడు. హెల్మెట్ ధరించి ఉన్న వ్యక్తి నాటు తుపాకీని ఆమెకు గురిపెట్టాడు. మరో యువకుడు వంటగదిలో ఉన్న పని మనిషి మెడపై కత్తి కూడా పెట్టాడు. ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు ఇవ్వాలని బెదిరించాడు. హెల్మెట్ ధరించి తుపాకీ గురిపెట్టిన వ్యక్తిని కాలితో తన్నింది అమిత. అతనితో కలబడింది కూడా. తలుపు బయటకు నెట్టుకుంటూ వచ్చి అతనితో కలబడింది. తల్లికి సహాయంగా అమిత కుమార్తె కూడా నిందితుడితో పెనుగులాటకు దిగింది. ఈ క్రమంలో హెల్మెట్ ఊడిపోయింది. నిందితుడి చేతిలో ఉన్న తుపాకీని గుంజుకుంది. పెనుగులాటలో నిందితుడు ధరించిన హెల్మెట్ పడిపోయింది. ఆ సమయంలో అతను గతంలో తమ ఇంట్లో పనిచేసిన వ్యక్తిగా గుర్తించారు. ఏడాది క్రితం ఇంటికి శుభ్రం చేయడానికి వచ్చిన వారిలో ఒకరిగా అమిత గుర్తించారు. యూపీకి చెందిన సుశీల్ కుమార్ గా పేర్కొన్నారు. అతనితో పాటు వచ్చిన మరో నిందితుడు ప్రేమ్ చంద్ వంటగదిలో ఉన్న పని మనిషిని కత్తితో బెదిరించాడు. సుశీల్ కుమార్ తో పెనుగులాడుతున్న సమయంలో మరో మార్గంలో పారిపోయేందుకు ప్రయత్నించారు. పని మనిషి ఇంటికి మరో మార్గం ఉందా అని అడిగిదా లేదని చెప్పడంతో లోపలే ఉండిపోయారు. మొదటి నిందితుడు తప్పించుకుని పారిపోయిన తర్వాత బాధితులు వీధుల్లోకి వెళ్లి కేకలు వేశారు. ఇరుగు పొరుగు వాళ్లతో కలిసి లోపలికి వస్తున్న క్రమంలో వారిని నెట్టుకుంటూ బయటకు పారిపోయాడు. ప్రధాన ద్వారం నుంచి బయటకు పరుగులు తీస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. అంతకుముందు తల్లి కూతుళ్ల దెబ్బకు బిత్తరపోయిన సుశీల్ కుమార్ వీధిలోకి పరుగులు తీశాడు. నిందితుడితో కలబడుతున్న సమయంలో అమిత కుమార్తె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో తుపాకీని వదిలేసి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రేమ్ చంద్ ను అదుపులోకి తీసుకున్నారు. తుపాకీతో బెదిరించి నిందితుడు ప్రేమ్ చంద్ రైల్లో పారిపోతుండగా కాజీపేటలో జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు అమిత ఫిర్యాదు మేరకు బేగంపేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఇంటికి శుభ్రం చేయడానికి వచ్చినప్పుడు వారింట్లో నగలు ఉండటాన్ని గుర్తించి పథకం ప్రకారమే ఈ దోపిడీకి యత్నించారు. ఇంట్లో పనిచేసిన సమయంలో పగలు తల్లి కూతుర్లు ఒంటరిగా ఉంటారని గుర్తించి దాడికి ప్రయత్నించారు. తల్లి కూతుర్ల సాహసం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.